గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ ఈవినింగ్. చాలామంది ఫౌండర్స్ నన్ను అడిగిన ప్రశ్నలు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళ ప్రొఫైల్స్ అప్డేట్స్ కానీ, లేకపోతే ఈ మనీ విషయంలో కానీ ప్రత్యేకించి ప్రతి ఫౌండర్కి, కస్టమర్కి మనం ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా నాకు కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంచి సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి కామెంట్స్ అనేది చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మీకు డబ్బులు రావట్లేదని దిగులు పడుతున్నారు, కానీ ఇక్కడ కంపెనీలు డబ్బులు అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి, ప్రతి ఫౌండర్కి, కస్టమర్కి, అందరికీ కంపెనీ అనేది ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI ఆధారిత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కంపెనీ, ఓకేనా. ఇది తక్కువ సమయంలోనే ప్రపంచంలో మొట్టమొదటిగా యూనికార్న్ బిలియనియన్ కంపెనీగా అవతరించింది. అదేవిధంగా సాఫ్ట్వేర్ బేస్ యొక్క అత్యాధునిక ఆల్ అప్లికేషన్ సాధనాలకు మన కంపెనీ అనేది మూలంగా నిలబడింది. ఇందులో మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దాన్ని గో ఫౌండర్ సభ్యులుగా మనం జాయిన్ అయితే ఖచ్చితంగా మనకి ఆదాయ అభివృద్ధి $1,000 ఉంటుంది. అలాంటి అవకాశం అనేది మనకి మళ్ళీ రాదు మై డియర్ ఫౌండర్స్. ఇలాంటి అవకాశం అనేది ఎన్నడూ ఏ కంపెనీ కూడా మనకి ప్రొవైడ్ చేయలేదు. మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి నెట్లో చూస్తున్న, సోషల్ మీడియాలో చూస్తున్న ఎనీ యాప్స్, ఎనీ ప్రొడక్ట్స్, మనం చాలామంది యాప్స్, గేమ్స్ ఏదో ఫ్రీగా వస్తున్నాయి, గేమ్స్ మనం వాడుకుంటున్నాం అని మీరు అనుకోవచ్చు. మీరు ఈరోజు సోషల్ మీడియాలో ఏ ప్రొడక్ట్స్ వాడినా అవి మనకి ఫ్రీగా వస్తున్నాయంటే, మనకి వాళ్ళు ఎవరైతే మనకి ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇచ్చారో వాళ్ళు కొన్ని వేల కోట్ల డాలర్లు, అదేవిధంగా కొన్ని వేల కోట్ల మనీ అనేది వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. కానీ మన కంపెనీ ప్రత్యేకించి ఫౌండర్స్, గో ఫౌండర్స్, అదేవిధంగా మనకి ఓ ఫౌండర్స్, కస్టమర్స్, రీసేలర్స్ ఇలా ఉన్న వాళ్ళకి కూడా మన కంపెనీ తిరిగి మనీ ఇస్తాను అంటుంది. కానీ దీన్ని ఎవరు నమ్మడం లేదు కాదు కదా. చాలామంది ఫౌండర్స్ మా ఇంకా డబ్బులు ఎప్పుడు వస్తాయని మీరు ఆలోచిస్తున్నారు. కానీ మనం ఎంత ఆలోచించినా, ఎంత మనం గింజుకున్నా మనకి రావాల్సిన టైంలో కంపల్సరీగా వచ్చి తీరుతుంది ఆ మనీ అనేది. ప్రత్యేకించి CEO యాష్ ముఫారే ఒకటే చెప్పారు, ఏమని, ప్రతి ఫౌండర్ కూడా ఖచ్చితంగా హ్యుమానిటీతో ఉండండి, ఓర్పుగా ఉండండి, మీకు సక్సెస్ అనేది నేను ఇస్తాను అని మనకి చాలాసార్లు చెప్పారు. ఇది ప్రతి ఫౌండర్కి కూడా తెలుసు. ఎంత అప్డేట్స్ ఉన్నా ఏమున్నా సరే, ప్రత్యేకించి మనకి కంపెనీలో ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, వేరే దేశాల్లో ఉన్న కంపెనీస్లో జరుగుతున్న అప్డేట్స్ కావచ్చు, ఈరోజు ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత జరుగుతున్న అప్డేట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ జీతాలు కానీ, టెక్ టీమ్ గురించి కానీ, ఇలా ప్రతిదీ మన కంపెనీ అనేది ప్రతి ఫౌండర్కి ప్రపంచవ్యాప్తంగా ఎవరన్నా సరే కొన్ని కార్పొరేట్ వెబినార్స్ పెట్టి తెలియచేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఇంత పకడ్బందీగా, కరెక్ట్గా మనకి లాజిక్గా మన కళ్ళ ఎదురుగా చూపిస్తున్నప్పుడు మనీ అనేది మనకి ఎందుకు రాదు? 100% మనీ అనేది మనం తీసుకుంటాం. మనం ఆలోచించే విధానమే వేరు మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనం కేవలం ఒక 2 months లేదా 3 months లేదా 5 months మనం వెయిట్ చేసాం, మనం పెట్టిన డబ్బులు ఇంకా రాలేదంటేనే అనుకుంటున్నాం. కానీ కంపెనీ ఒక CEO దాన్ని లాంచ్ చేసి ప్రొడక్ట్స్ని మన గూగుల్ ప్లే స్టోర్కి రిలీజ్ చేసి, యాప్ స్టోర్, అదే యాపిల్ స్టోర్ ఇలాంటి వాటిలో రిలీజ్ చేసి, లాంచ్ చేసి, కొన్ని ఈవెంట్స్ చేసి మన ప్రొడక్ట్స్ ఒక దమ్ము, మన ప్రొడక్ట్స్ ఒక వాల్యూ అనేది ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పటికీ మన ప్రపంచంలో కొన్ని కోట్ల మిలియన్స్ కస్టమర్స్ అనేది మన కంపెనీకి ఉండడం అయితే జరిగింది. కొన్ని బిలియన్స్ అని చెప్పుకోవచ్చు. బిలియన్ ఫౌండర్స్ ఇంకా రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ శాతం ప్రపంచంలో ఉన్నవాళ్ళు మన ఒక వర్క్ కనెక్ట్ని వాడుతున్నారు, అదేవిధంగా ప్యాకేజెస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మనకి సక్సెస్ అనేది రావడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే మనకి మనీ ట్రాఫిక్, అదేవిధంగా మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, అదేవిధంగా వర్క్ ఫ్రీడమ్ ఇవన్నీ ఒకేసారి రావాలంటే మనకి టైం అనేది పడుతుంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈరోజు ఉన్న అప్డేట్స్ మనకి ఎంత క్లారిటీగా ఉంటున్నాయో మీ అందరికీ తెలుసు. మనం వర్క్ కనెక్ట్లో మీటింగ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మన భారతదేశంలో ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణలో గ్రేట్ ఫౌండర్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసిన విధంగా తమ కంపెనీ యొక్క అప్డేట్స్ ప్రతి ఫౌండర్కి చెప్పి చాలా విజయవంతంగా వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది కలిగించడం అయితే జరిగింది. ఎలా? వర్క్ కనెక్ట్ అనేది ఒక మేజర్ ప్రోడక్ట్. ఈ యొక్క వర్క్ కనెక్ట్ అనేది
ఏ కంపెనీ అయినా సరే జూమ్ కావచ్చు, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ కావచ్చు, ఎవరికైనా ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఫ్రీగా అనేది ఇచ్చిందా? లేదు కదా. మన ఒక ఓక్ కనెక్ట్ మన ఫౌండర్స్కి ఫ్రీగా ఇచ్చింది. పైగా మనం పేడ్ చేసి ఓక్ కనెక్ట్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ ఒక్క ప్యాకేజీ టైం ముగిసిన తర్వాత కూడా మనకి 10 days ఇలా పెంచుతున్న వెళ్ళింది. కానీ మీరు ఎక్స్ట్రా 10 daysకి మళ్ళీ తిరిగి కట్టాలి అని కంపెనీ ఇప్పుడు మనకి చెప్పలేదు. అదేవిధంగా కొత్తగా వచ్చిన యూజర్స్ కూడా 1 month ఎనీ ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు మనం సోషల్ మీడియాలో వాడుతున్న ఎన్ని ప్రోడక్ట్స్, పేడ్ ప్రోడక్ట్స్ అనేవి ఏది ఫ్రీగా దొరకదు. కానీ మన ప్రోడక్ట్స్ మాత్రం 1 నెల 1 month ఫ్రీగా ఇచ్చి వాడుకొని మీకు నచ్చితేనే ఫౌండర్గా లేదా కస్టమర్గా జాయిన్ అవ్వండి అని మన కంపెనీ యొక్క CEO చెప్పడం అయితే జరిగింది. ట్రాఫిక్ పెంచడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మూలకంలో ఉన్న ప్రొడక్ట్స్ని ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈరోజు ఫ్రీగా ఉన్న ప్రొడక్ట్స్ రేపు ఫ్రీగా వస్తాయా? ఇదే విధంగా అనేక రకాలుగా ఆన్లైన్ బ్యాంకింగ్స్తో మన భాగ్యస్వామ్యం అనేది, అదేవిధంగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ ఈస్టర్ అవార్డుని కూడా మన కంపెనీ అనేది తీసుకుంది. అదేవిధంగా మన ఖాతాలు నమోదు చేసుకునే అనుబంధ విక్రయదారులు కూడా మనం ఫైనాన్సింగ్ అవకాశాలను వివరిస్తున్నాం. మన కంపెనీ ఒక ప్రొడక్ట్స్ని వివరిస్తున్నాం, మన ఒక ట్రాఫిక్ని వివరిస్తున్నాం. అదేవిధంగా ప్రతి డిజైన్ని, ప్రతి మార్కెటింగ్ని, ప్రతి ఒక్క ఫౌండర్కి, అదేవిధంగా మనకి కంపెనీలో బిజినెస్ చేసే ఎనీ పీపుల్స్ ప్రతి ఒక్కరికి చెప్పడం అయితే జరుగుతుంది. నమోదు చేయడం ద్వారా మనకి ఆర్థిక సహాయం అనేది చాలా ఆర్థికంగా దొరుకుతుంది. మనకి లావాదేవీలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్గా అంటే మనకి KYC వెరిఫికేషన్స్ అనేవి, అది ఒక్కసారి వెరిఫికేషన్ అనేది పూర్తయితే దాని ఒక ట్రాఫిక్ అనేది ఎంతగా ఉంటుందో మీరు అసలు మీ ఊహలకే అందదు. మైడర్ ఫౌండర్స్ కొన్ని $1 million కంపెనీలో ఉండడం అయితే జరిగింది. వీటి ద్వారా ప్రతి ఒక్క ఫౌండర్కి, కస్టమర్కి, టీం ఉన్న ఫౌండర్కి అయినా సరే ఖచ్చితంగా మనకి ట్రాఫిక్ అనేది అధిక మొత్తంలో మనకి బల్క్ పేమెంట్ అనేది రావడానికి సిద్ధంగా ఉంది. మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మనం తీసుకుంటాం. కాబట్టి మనం చాలా ఓర్పుగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఈరోజు ప్రతిదీ లీగాలిటీతో ఉన్న పరిస్థితి. ఏ దేశమైనా సరే, కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో కొన్ని వరదల వల్ల ఎంతో డ్యామేజ్ అయినా సరే మన కంపెనీ కూడా కేవలం ఒక దుబాయ్లోనే షాపింగ్ మాల్కి చాలా డ్యామేజ్ జరిగిన మన కంపెనీ యొక్క అప్డేట్స్ని, మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ తీసుకెళ్ళి CEO యాష్ ముఫారాకి మనం చాలా యాడ్సాప్ అనేది చెప్పచ్చు. ఎక్కడ ఒక్క అడుగు కూడా తగ్గకుండా మన కంపెనీ అప్డేట్స్ చేస్తూ, అదేవిధంగా మన ప్రొడక్ట్స్ని, మన బిజినెస్ని ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్క ఫౌండర్కి విజయం అనేది సంకల్పించి కేవలం ప్రతి సింగిల్ ఫౌండర్ కూడా విజయంగా ఉండాలన్నదే ఆయన ఒక సంకల్పం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక జెయింట్ కంపెనీ లాంటి ఆన్ ప్యాసివ్లో మనం ఫౌండర్స్ రేపొద్దున్న ఇన్కమ్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకా మనకి మన ఒక బ్యాంక్ వ్యాలెట్లో ఆ మనీ అనేది చాలా అధికంగా ఉంటుంది. మైడర్ ఫౌండర్స్ మనకి క్రిప్టో కరెన్సీ మనకి గేట్వే ఉంది, అదేవిధంగా కార్డ్ పేమెంట్స్ గేట్వే ఉంది. అదేవిధంగా ఈ ఒక్క గేట్వేస్ ఇప్పుడే ఇలాగుంటే రేపొద్దున్న KYC వెరిఫై సిస్టమ్ అనేది మన దగ్గరికి వస్తే ఆ ఒక్క కార్డ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి మైడర్ ఫౌండర్స్. ఈ విధంగా మనకి ప్రతిదీ పాయింట్ ప్రకారంగా మన కంపెనీలో అప్డేట్ చేస్తూ కంపెనీ అనేది ముందుకు నడిపిస్తుంది. ప్రతి ఒక్క ఫౌండర్ మీరు ఖచ్చితంగా హ్యుమానిటీతో ప్రతి ఫౌండర్ ఉండవలసిన అవసరం అయితే ఉంది. మనకి ట్రాఫిక్ అనేది త్వరలో తీసుకోవడం అయితే జరుగుతుంది మైడర్ ఫౌండర్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. మీరు పెట్టిన కామెంట్కి ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని సింగిల్ ఫౌండర్స్కి అప్డేట్స్ తెలిసి వాళ్ళు డౌన్లైన్లో కస్టమర్స్ని జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ మైడర్ ఫౌండర్స్.